స్తోత్రమయ్య పరిశుద్ధుడ దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో రోషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి ఆ చంటివాడిని మీరు జ్ఞాపకం చేసుకుని 8వ సంవత్సరం అంతా కూడా మీరు కాపాడారు. 9వ సంవత్సరం ప్రవేశిస్తూ ఉండగా మీ కాపుదల, మీ భద్రత, మీ దైవ సన్నిధిని ఉంచండి. ఆ చంటివాడిని బట్టి, వారి తల్లిగారిని బట్టి, వారి కుటుంబ సభ్యులందరిని బట్టి స్తోత్రాలు 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 తండ్రి. ఆ బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ చంటివాడిని నీ కృపలో బలపరచండి, భద్రపరచండి. ఒక గొప్ప ప్రయోజకుడుగా, మీ నామానికి మహిమ తెచ్చే యోగ్యుడిగా ఈ చంటివాడిని మీరు దీవించండి. మా పితరులైన అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, వారికి ఇచ్చిన వాగ్దానాన్ని చంటివారు కూడా మీరు అనుగ్రహించండి. నూరంతల దీవులతో, నూరంతల ఆశీర్వాదాలతో ఈ కుమారుని ఫలింప చేయండి ప్రభు. తన బ్రతుకు కాలం అంతా కూడా కృపాక్షేమం తన వెంట వెళ్ళినట్లుగా, చిరకాలం మీతో అంటు కట్టుబడి జీవించినట్లుగా ఇచ్చంటి వాడిని, వారి తండ్రి గారిని, తల్లి గారిని, అలాగే నాయన వారి తల్లిగారి కుటుంబాన్ని, వారి తండ్రి గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాలు మీ గొప్ప నామాన్ని మహింపరచుకోమని ఈ సమయంలో కేక్ కటింగ్ విషయంలో సహాయం ఇచ్చేయండి. ఇది నాయన మరి కుమారుడు కటింగ్ చేస్తూ ఉండగా, నాయన తిరుచూ ఉండగా అది ఎలాగో మాధుర్యంగా ఆనందంగా ఉంటుందో తన జీవితం కూడా అలాగో ఆహ్లాదకరంగా మీ నామానికి మహిమకరంగా తల్లిదండ్రులకు దీవెన కలిగే విధంగా ఆ చంటివాడిని అన్ని రీతిలుగా మీ దీవులతో నింపి మీ నామాన్ని మహింపరచుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వేస్తున్నామో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.